సీట్ల విభజన ఏదైతుందో అదే విభజనను కొనసాగిస్తూ సీట్ల మరి పెంపుదల చేయాలనే విషయాన్ని చెప్పడం జరిగింది. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఈ పునర్విభజన చేసినప్పుడు దక్షిణ భారతదేశంలో 24% ఉంది పార్లమెంటులో. ఇప్పుడు కూడా 24% ఉంటే తప్ప ఒక సీటు 24 కంటే 1% తగ్గడం కానీ పెరగడం కానీ ఉండదు. 24% కాంగ్రెస్ పార్టీ విభజన చేసినప్పుడు ఇప్పుడు వర్తమానంలో 24% నార్త్ ఇండియా ఎక్కువ ఉంది. ఆ సీట్లు ఎవరు చేసి పెంచారు? కాంగ్రెస్ పార్టీ పెంచింది కదా. ఇప్పుడు రేపు పెంచాలనుకుంటున్నటువంటి ఎంత పెరుగుతుందో ఇంకా మనకు డీటెయిల్గా తెలియదు. రేపు పార్లమెంట్లో 3 రోజుల చర్చ తర్వాత ప్రతిపాదనలు అనేక రాజకీయ పార్టీల నుంచి పార్లమెంట్లో వస్తాయి కాబట్టి వచ్చిన తర్వాత అది కార్యరూపం దాలిస్తే కూడా 24% ఉండాలి. ఏ రాష్ట్రానికి అన్యాయం జరగకూడదు, అన్ని రాష్ట్రాలకు సమన్యాయం జరగాలి ఈ పునర్విభజనలో అనే విషయాన్ని కూడా ఈరోజు నిర్ణయం చేయడం జరిగింది. మరి ఈరోజు మనం చేస్తూ ఉన్నాం. ఆయన కొత్త విధానం తీసుకొచ్చారు. ఎక్కడ చూడలే. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందట. ఆ తీర్పు ప్రకారము ఈ యొక్క నియోజకవర్గాల విభజన జరగాలంటాడు ఆయన. అది కూడా ఆయన మేధావితనానికి అద్దం పడతా ఉంది. ఈరోజు మనం చేస్తూ ఉన్నాం. హైబ్రిడ్ నమూనా అంటే 50% ఏమో జనాభా ప్రాతిపదికన చేయాలంటాడు, 50% సీట్లేమో మరి ఆ రాష్ట్రాల అభివృద్ధి ఆధారంగా అంటే ఎకనామిక్ ఇండెక్స్ ఆధారంగా, అదేవిధంగా జీడిపి వృద్ధి రేట్ ఆధారంగా సీట్లు పెరగాలంటాడు. అది ఎక్కడ కూడా లేదు, ప్రపంచంలో లేదు. అది ప్రపంచంలో కూడా ఈ రకమైనటువంటి ప్రతిపాదన ఎక్కడ కూడా లేదు. ఎక్కడైనా వెనుకబడిన ప్రాంతాలకు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ప్రాధాన్యత ఇచ్చి ఆ వెనుకబడిన ప్రాంతాలను చేయూతనివ్వాలనుకుంటారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను. రేపు అసెంబ్లీ సీట్లు తెలంగాణలో మరి ఎకనామిక్ ఇండెక్స్ ఆధారంగా, జీడిపి వృద్ధి రేట్ ఆధారంగా చేయాలనుకున్నప్పుడు మరి ఆదిలాబాద్కు సీట్లు తగ్గిస్తారా అని అడుగుతున్నాను. ఖమ్మంకి సీట్లు తగ్గిస్తారా? హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలను మాత్రమే సీట్లు పెంచుతాడు అసెంబ్లీకి? ఈరోజు రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. ఆ రకమైనటువంటి ప్రతిపాదనతోటే కాంగ్రెస్ పార్టీ రేపు పునర్విభజనకు సంబంధించినటువంటి కమిటీ ముందు వస్తారా? చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రేపు తెలంగాణ అసెంబ్లీలో పునర్విభజనలో సీట్లు పెరుగుతాయి. సీట్లు పెరిగినప్పుడు ఆదిలాబాద్ కానీ, కరీంనగర్ కానీ, మెదక్ కానీ, వరంగల్ కానీ, ఖమ్మం కానీ, మహబూబ్ నగర్ కానీ, ఆయన సొంత జిల్లా అయినటువంటి మహబూబ్ నగర్ కానీ, ఈ జిల్లాలన్నిటికీ కూడా ఇప్పుడున్నటువంటి నిష్పత్తి కాకుండా, ఇప్పుడున్నటువంటి ప్రతిపాదికన కాకుండా మరి హైదరాబాద్లో బాగా అభివృద్ధి, ఎందుకంటే 70% తెలంగాణ రెవెన్యూ హైదరాబాద్ నుంచి వస్తుంది. 70% తెలంగాణ ప్రభుత్వానికి వచ్చేటువంటి రెవెన్యూ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి వస్తుంది. కాబట్టి 2 జిల్లాలలో సీట్లు మరి 70% పెంచి మిగతా ముఖ్యమైనటువంటి ప్రాంతాలలో 30% సీట్లు ఇవ్వాలంటారా?